Hello my dear friends, how are you doing? I hope you're doing good. You're watching ETChat YouTube channel. My name is Prasad. Friends, మన ETChat YouTube ఛానల్లో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్స్ రిలేటెడ్గా కంప్లీట్ వీడియో అయితే చేయడం జరిగింది. బట్ ఆ వీడియోలో హెల్పింగ్ వర్బ్స్ అయినటువంటి ఈజ్ అండ్ ఆర్, ఈ ఈజ్ అండ్ ఆర్ రిలేటెడ్గా మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ ఈరోజు ఈ వీడియోలో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్స్లో మనకు ఈ హెల్పింగ్ వర్బ్స్ ఈజ్ ఆర్ రాకుండా ఉండేటటువంటి స్టేట్మెంట్స్, లైక్ మనకు ఆ పర్టికులర్ స్టేట్మెంట్లో V5 కానీ V1 కానీ ఆర్ మోడల్ వర్బ్ అయినటువంటి క్యాన్. మరి ఈ V1 V5 అండ్ మోడల్ వర్బ్ క్యాన్ వచ్చినప్పుడు ఆ సెంటెన్సెస్ని డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్స్లో ఏ విధంగా అదర్ డిగ్రీస్లోకి చేంజ్ చేయాలో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ ఎప్పుడైతే మనకు V5 ఫామ్ తోటి ఒక స్టేట్మెంట్ వస్తుందో, అంటే ఆ పర్టికులర్ స్టేట్మెంట్లో V5 ఫామ్ అంటే మెయిన్ వర్బ్ అనేది V5 ఫామ్లో ఉంటాయి. ఆ పాజిటివ్ ఆర్ కంపారేటివ్ డిగ్రీ ఆ స్టేట్మెంట్ ఏ విధంగా ఉంటుందంటే కంపారేటివ్ డిగ్రీ స్టేట్మెంట్. సో బిగినింగ్ మనకు సబ్జెక్ట్ వస్తుంది. సబ్జెక్ట్, ఇక్కడ సబ్జెక్ట్ని నౌన్ ఆర్ ప్రొనౌన్లో మనం కన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఆ నౌన్ రావచ్చు, ప్రొనౌన్ రావచ్చు, సబ్జెక్ట్. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ వర్బ్ మనకు V5 ఫామ్లో వస్తుంది. అట్ ద సేమ్ టైం యాడ్జెక్టివ్ కూడా వస్తుంది. ఈ యాడ్జెక్టివ్ అనేది కంపారేటివ్ డిగ్రీలో వన్ సిలబుల్ ఉంటే దానికి మనం ER సఫిక్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది. మోర్ దెన్ వన్ సిలబుల్ ఉంటే మోర్ అనే ప్రిఫిక్స్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టాల్ అనేది వన్ సిలబుల్ యాడ్జెక్టివ్, దీన్ని కంపారేటివ్లో టాలర్గా చేంజ్ చేయాల్సి ఉంటుంది. పాపులర్ అనేది 3 సిలబుల్కి యాడ్జెక్టివ్, సో దానికి మనం కంపారేటివ్లో మోర్ పాపులర్గా యాడ్ చేయాల్సి ఉంటుంది, మోర్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్లో కూడా మనకు నౌన్ ఆర్ ప్రొనౌన్ అయితే వస్తుంది. సో ఈ విధంగా మనకు కంపారేటివ్ డిగ్రీ స్టేట్మెంట్ వస్తాయి. దిస్ ఈజ్ అవర్ స్ట్రక్చర్. దీన్ని మనం పాజిటివ్ డిగ్రీలోకి ఏ విధంగా చేంజ్ చేస్తామంటే బిగినింగ్ మనం నౌన్ ఆర్ ప్రొనౌన్, అంటే ఈ లాస్ట్లో ఉన్నటువంటి ఏదైతే నౌన్ ఆర్ ప్రొనౌన్ ఉంటుందో దాన్ని బిఫోర్ రాయాల్సి ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ V5 ఫామ్ అనేది కంపారేటివ్ డిగ్రీలో వస్తే మనం పాజిటివ్ డిగ్రీలో డస్ నాట్ అనే నెగిటివ్ హెల్పింగ్ వర్బ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. నౌన్ ఆర్ ప్రొనౌన్ డస్ నాట్ ప్లస్ V1, నెక్స్ట్ యాడ్జెక్టివ్ యాజ్ ప్లస్ ఈ లాస్ట్లో మనం అగైన్ ఈ నౌన్ ఆర్ ప్రొనౌన్, అంటే ఈ బిగినింగ్ ఉన్నటువంటి సబ్జెక్ట్ని మనం లాస్ట్లో అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది, రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎప్పుడైతే మనకు V1 ఫామ్ వస్తుందో పాజిటివ్ స్టేట్మెంట్, ఎస్పెషల్లీ ఈ V1 ఫామ్ని మనకు పాజిటివ్ సెంటెన్సెస్లో ఇస్తుంటారు. సో వీటికి రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ని కూడా నేను ప్రొవైడ్ చేస్తాను, బట్ ఈ స్ట్రక్చర్స్ అయితే తెలుసుకోండి. పాజిటివ్ ఎగ్జాంపుల్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే బిగినింగ్ మనకు నౌన్ ఆర్ ప్రొనౌన్, ఈ నౌన్ ఆర్ ప్రొనౌన్తో పాటు డు నాట్ ఆర్ డోంట్, డు నాట్ ఆర్ డోంట్, నెక్స్ట్ V1 ఫామ్, నెక్స్ట్ యాజ్ యాడ్జెక్టివ్ యాజ్ ప్లస్ నౌన్ ఆర్ ప్రొనౌన్. సో దిస్ ఈజ్ అవర్ పాజిటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్. అండ్ దీన్ని మనం కంపారేటివ్ డిగ్రీలోకి ఏ విధంగా చేంజ్ చేస్తామంటే బిగినింగ్ లాస్ట్లో ఉన్నటువంటి నౌన్ ఆర్ ప్రొనౌన్ అయితే మనం బిగినింగ్ రాయాల్సి ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ మనం V1 ఫామ్ అయితే యూజ్ చేయాలి. నౌన్ ఆర్ ప్రొనౌన్ V1 ఫామ్. నెక్స్ట్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కంపారేటివ్ డిగ్రీ అంటున్నాం కాబట్టి యాడ్జెక్టివ్, ఈ యాడ్జెక్టివ్ అగైన్ ER ఆర్ మోర్ ప్లస్ నౌన్ ఆర్ ప్రొనౌన్, అంటే ఈ బిగినింగ్ ఉన్నటువంటి నౌన్ ఆర్ ప్రొనౌన్ మనం లాస్ట్లో రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ కెన్కి రిలేటెడ్గా మనకు సెంటెన్సెస్ వాళ్ళు ప్రొవైడ్ చేసినట్లయితే కెన్, మరి దీని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్టేట్మెంట్ మనకు కంపారేటివ్ డిగ్రీలో వస్తే బిగినింగ్ నౌన్ ఆర్ ప్రొనౌన్ అయితే ఉంటుంది, నెక్స్ట్ కెన్ అనే మోడల్ వర్బ్ ఉంటుంది, నెక్స్ట్ V1 మెయిన్ వర్బ్ ఉంటుంది, ఆఫ్టర్ దట్ యాడ్జెక్టివ్. మరి కంపారేటివ్ అంటున్నాం కాబట్టి ER ఆర్ మోర్, నెక్స్ట్ నౌన్ ఆర్ ప్రొనౌన్ లాస్ట్లో వస్తుంది. మరి దీన్ని పాజిటివ్ డిగ్రీలోకి మనం ట్రాన్స్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ లాస్ట్లో ఉన్నటువంటి నౌన్ ఆర్ ప్రొనౌన్ బిగినింగ్ యాడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ ఈ కెన్ అనే పాజిటివ్ మనకు నెగిటివ్లో వచ్చేసి కాంట్ ఆర్ వీ కెన్ ఆల్సో సే కెనాట్, కాంట్ ఆర్ కెనాట్ ప్లస్ V1, నెక్స్ట్ యాజ్ యాడ్జెక్టివ్ యాజ్ ప్లస్ నౌన్ ఆర్ ప్రొనౌన్, అంటే ఈ బిగినింగ్ ఉన్నటువంటి నౌన్ ఆర్ ప్రొనౌన్ని లాస్ట్లో రాయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇవి V5 V1 and can related structures.
సో మనకు మేజర్గా ఈ V5 V1 కెన్ రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ ఎప్పుడైతే వస్తాయో అవి కంపారేటివ్ డిగ్రీలో ఉంటే ఓన్లీ మనం దాన్ని పాజిటివ్ డిగ్రీలో చేంజ్ చేయగలుగుతాం, అండ్ పాజిటివ్ డిగ్రీలో ఉంటే కంపారేటివ్ డిగ్రీలో చేంజ్ చేస్తాం, అండ్ కంపారేటివ్ ఉంటే అగైన్ పాజిటివ్ డిగ్రీలోకి అయితే చేంజ్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఈ స్ట్రక్చర్స్ని అయితే మీరు ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి, అండ్ స్క్రీన్ షాట్ తీసుకొని నోట్బుక్లో రాసుకున్న తర్వాత ఫర్దర్గా నేను ఎగ్జాంపుల్స్ని అయితే ఇప్పుడు నేను ప్రొవైడ్ చేస్తాను. ఆ ఎగ్జాంపుల్స్లో కంప్లీట్గా ఈ స్ట్రక్చర్ని బేస్ చేసుకొని మనకు ఆ సెంటెన్సెస్ ఆర్ ఎగ్జాంపుల్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఈ స్ట్రక్చర్స్ని మీరు ప్రాపర్గా నోటీస్ చేయండి. ఆల్రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ V5 V1 అండ్ కెన్కి రిలేటెడ్గా ఒక 5 ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్ని అదర్ డిగ్రీస్లోకి చేంజ్ చేద్దాం. రైట్ ఫ్రెండ్స్, సో ఇక్కడ మీరు నోటీస్ చేసినట్టయితే ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ V1 అయితే వస్తుంది, యాజ్ వెల్ యాజ్ ఈ స్టేట్మెంట్ మనకు పాజిటివ్ డిగ్రీలో ఉంది. ఎలా చెప్తున్నామంటే ఇక్కడ యాజ్ అనే వర్డ్స్ ఎప్పుడైతే వస్తాయో ఆ యాజ్కి మధ్యలో ఒక యాజెక్టివ్ ఉంటుంది. ఈ యాజ్ అనే వర్డ్స్ని మనం పాజిటివ్ డిగ్రీలో అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. మరి ఇక్కడ పాజిటివ్ డిగ్రీలో మనం చూసుకున్నట్లయితే క్యాట్స్ అనేవి మనకున్నటువంటి నౌన్, అండ్ ఇక్కడ మంకీస్ కూడా మనకున్నటువంటి ఒక ప్లూరల్ నౌన్. అండ్ ఎప్పుడైతే మనకు ఈ డోంట్ అండ్ జంప్ V1 వస్తుందో అండ్ ఈ స్టేట్మెంట్ పాజిటివ్లో ఉంది కాబట్టి దీన్ని మనం కంపారేటివ్ డిగ్రీలోకి చేంజ్ చేయాలి. మరి కంపారేటివ్ డిగ్రీలోకి చేంజ్ చేస్తున్నప్పుడు లాస్ట్లో ఉన్నటువంటి ఏదైతే మంకీస్ అనే నౌన్ ఉందో దాన్ని బిగినింగ్ ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. మంకీస్ నెక్స్ట్ ఇక్కడ V1 అయితే వస్తుంది, మంకీస్ జంప్ నెక్స్ట్ యాజెక్టివ్, ఇక్కడ హై అనేది యాజెక్టివ్. మరి దీన్ని కంపారేటివ్లో ఎలా చేంజ్ చేస్తామంటే హయ్యర్గా చేంజ్ చేస్తాం. మంకీస్ జంప్ హయ్యర్ దాన్ క్యాట్స్, ఈ ఫస్ట్లో ఉన్నటువంటి నౌన్ని మనం లాస్ట్లో రాయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, యాజ్ పర్ స్ట్రక్చర్స్ ఇక్కడ నేనైతే చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ ఒక ప్లూరల్ నౌన్ ఉంది, ఇక్కడ ఒక ప్లూరల్ నౌన్ ఉంది, అండ్ ఇక్కడ డోంట్ అనేది మనకు నెగిటివ్లో ఉంది అండ్ V1 వస్తుంది. నెక్స్ట్ యాజెక్టివ్ నెక్స్ట్ ఒక నౌన్, అండ్ దీన్ని మనం కంపారేటివ్లో చేంజ్ చేస్తున్నప్పుడు ఆ లాస్ట్లో ఉన్నటువంటి నౌన్ మనం బిగినింగ్ ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ V1 యూజ్ చేయాలి, నెక్స్ట్ యాజెక్టివ్ ఆర్ మోర్. సో ఇక్కడ హై అనేది సింగిల్ సిలబుల్ కాబట్టి హయ్యర్ అవుతుంది దాన్ నెక్స్ట్ ఫస్ట్లో ఉన్నటువంటి ఈ నౌన్ మనం లాస్ట్లో అయితే రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు నోటీస్ చేసినట్లయితే టైప్స్ అంటే V5 ఫామ్ అయితే వస్తుంది. ఈ V5 ఫామ్ వచ్చినప్పుడు మనం డజంట్ ప్లస్ V1 అయితే యూజ్ చేయాలి. మరి ఇక్కడ స్టార్టింగ్ మై బ్రదర్ ఒక నౌన్, లాస్ట్లో యువర్ బ్రదర్ అనదర్ నౌన్, అండ్ టైప్స్ అనేది V5 ఫాస్ట్ ఇక్కడ ఇయర్ వచ్చింది కాబట్టి ఇది కంపారేటివ్ అండ్ దాన్ కూడా ఉంది కాబట్టి కంపారేటివ్. ఆల్ రైట్, ఇప్పుడు మనం లాస్ట్లో ఉన్నటువంటి ఏదైతే యువర్ బ్రదర్ అనే నౌన్ ఉందో దాన్ని మనం బిగినింగ్ అయితే రాయాల్సి ఉంటుంది, యువర్ బ్రదర్. నెక్స్ట్ టైప్స్ వచ్చింది కాబట్టి అంటే V5 వచ్చింది కాబట్టి డస్ నాట్ అయితే మనం యూజ్ చేయాలి హెల్పింగ్. యువర్ బ్రదర్ డస్ నాట్. నెక్స్ట్ V1, ఇక్కడ టైప్స్ అనేది V5, దీనికి V1 ఏమవుతుందంటే టైప్ అవుతుంది. యువర్ బ్రదర్ డస్ నాట్ టైప్. నెక్స్ట్ యాజ్ ఫాస్ట్ as my brother. Your brother doesn't type as fast as my brother. Next, ఇక్కడ can't, a can related example. Can't plus V1 as clearly as she. సో ఇక్కడ as వచ్చిందంటే ఈ స్టేట్మెంట్ మనకు పాజిటివ్ డిగ్రీలో ఉంది అండ్ దీన్ని మనం కంపారేటివ్ డిగ్రీలోకి అయితే చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇది పాజిటివ్ డిగ్రీ అండ్ వీ నీడ్ టు చేంజ్ ఇట్ ఇంటూ కంపారేటివ్ డిగ్రీ. అగైన్ కంపారేటివ్ డిగ్రీలో కూడా లాస్ట్ ఉన్నటువంటి ఏదైతే ఆ నౌన్ ఉందో ప్రొనౌన్ ఉందో ప్రొనౌన్ ఇక్కడ మనం బిగినింగ్ తీసుకుని రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నెగిటివ్లో ఉంది కాబట్టి మనం పాజిటివ్లో యూజ్ చేయాల్సి ఉంటుంది. షీ కెన్ స్పీక్. నెక్స్ట్ ఇక్కడ క్లియర్లీ ఉంది కాబట్టి దీన్ని మనం కంపారేటివ్ డిగ్రీలో మోర్ క్లియర్లీ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. షీ కెన్ స్పీక్ మోర్ క్లియర్లీ. సో ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్లీ కాకుండా క్లియర్ అని వచ్చింటే కంపారేటివ్లో క్లియర్గా చేంజ్ అవుతుంది, సూపర్లేటివ్లో క్లియరెస్ట్గా చేంజ్ అవుతుంది. సో ఇక్కడ క్లియర్లీ అంటే మోర్ దెన్ వన్ సిలబుల్ ఉంది కాబట్టి మోర్ క్లియర్లీ అయితే ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. షీ కెన్ స్పీక్ మోర్ క్లియర్లీ దాన్ హీ. సో ఇక్కడ దాన్ హిమ్ అని ఎక్స్ప్రెస్ చేయకూడదు, దాన్ హీ అని యూజ్ చేయాల్సి ఉంటుంది రిటర్న్ ఇంగ్లీష్లో. నెక్స్ట్ దీస్ ఫ్లవర్స్ కెన్ స్మెల్. ఇక్కడ కెన్ ప్లస్ V1 వచ్చింది కాబట్టి మనం
మోర్ ఓవర్ స్టేట్మెంట్ కంపారేటివ్ డిగ్రీలో ఉంది. దీన్ని పాజిటివ్ డిగ్రీలోకి చేంజ్ చేస్తున్న మూమెంట్లో ఈ కెన్ కాస్త మనకు కాంట్గా చేంజ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ లాస్ట్ ఉన్నటువంటి ఏదైతే నౌన్ ఉందో దాన్ని మనం బిగినింగ్ ఎక్స్ప్రెస్ చేయాలి. రోజెస్ కాంట్ ఆర్ కెనాట్. నెక్స్ట్ V1 స్మెల్. రోజెస్ కాంట్ స్మెల్. నెక్స్ట్ ఇక్కడ బెటర్ అనే యాడ్జెక్టివ్ కంపారేటివ్ దీన్ని పాజిటివ్ డిగ్రీలో గుడ్గా చేంజ్ చేయాల్సి ఉంటుంది. రోజెస్ కాంట్ స్మెల్ యాజ్ గుడ్ యాజ్ దీస్ ఫ్లవర్స్. As good as these flowers. Next, our parents work harder than we. So friends, ఇక్కడ our parents అనేది noun అవుతుంది, work అనేది V1 అవుతుంది, harder ఇక్కడ adjective అవుతుంది, than and we అనేది pronoun అవుతుంది. మరి దీన్ని మనం పాజిటివ్ డిగ్రీలోకి అయితే చేంజ్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే స్టేట్మెంట్ ఇక్కడ కంపారేటివ్ డిగ్రీ కాబట్టి. we నెక్స్ట్ V1 ఉంది కాబట్టి డోంట్ అయితే యూజ్ చేయాలి. we don't work as hard as our parents. We don't work as hard as our parents. సో ఫ్రెండ్స్, ఈ విధంగా స్ట్రక్చర్ని బేస్ చేసుకొని ఆల్ సెంటెన్సెస్ని ఈ అదర్ డిగ్రీస్లోకి అయితే చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇంకా గ్రామర్ రిలేటెడ్ వీడియోస్ మీకు కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు. అనదర్ యూస్ఫుల్ వీడియోతో మేము ముందుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.